This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు నవంబర్ 24కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మనకు కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అది మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. మనకు ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మనకు యూట్యూబ్లో వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరియు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించే విధంగా వారికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్తో పాటు వివిధ సబ్జెక్టుకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఏకేఎస్ ఐఏఎస్ అందించే ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక తెలుగు మీడియం అభ్యర్థులు యూపీఎస్సి సివిల్ సర్వీస్ తెలుగులో రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా మనకు హిందూ న్యూస్ పేపర్స్ నుంచి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ని సేకరించి తెలుగులో అర్థమయ్యే విధంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా వారు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు కేవలం ఇంగ్లీష్లో మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే యూపీఎస్సికి ప్రిపేర్ అవుతారో వారు ఖచ్చితంగా ఇంగ్లీష్ టెర్మినాలజీని నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని డైరెక్ట్ ఇంగ్లీష్ కంటెంట్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచే యూపీఎస్సి తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు చెప్పే ప్రతి ఒక్క కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కీవర్డ్ గురించి మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ కూడా మీరు నోట్స్లో రెగ్యులర్గా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఒకసారి నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గనక ఒకసారి మనం గమనిస్తే జిమెక్స్ 2020 ఈజ్ ఏ మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిమెక్స్ 2020 మనకు సాధారణంగా ఈ నావికా విన్యాసాలు మరియు సైనిక విన్యాసాలు అనేవి వివిధ దేశాల మధ్య జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ జిమెక్స్ 2020 మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అయితే ఇది ఏ దేశాల మధ్య జరిగింది అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. గతంలో యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఆ పర్టిక్యులర్ ఇయర్లో జరిగిన వివిధ దేశాల మధ్య జరిగిన ఈ నావికా విన్యాసాలకు సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జిమెక్స్ 2020 ఏదైతే ఉందో ఈ జిమెక్స్ 2020 మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది అని మనం ఇక్కడ గమనిస్తే ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య ఈ జిమెక్స్ 2020 నావికా విన్యాసాలు అనేవి జరిగాయి. కాబట్టి మనకి ఇక్కడ సమాధానం వచ్చేసి ఇక్కడ కరెక్ట్ సమాధానం జిమెక్స్ 2020 ఇండియా మరియు జపాన్ల మధ్య జరిగిన మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్. ఈ పేరు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, జిమెక్స్. దీన్ని ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే జిమెక్స్లో మనకు ఇక్కడ జే ఉంది, ఐ ఉంది. జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా అని గుర్తుంచుకోండి. ఇది షార్ట్ కట్ జిమెక్స్ 2020 గుర్తుంచుకోవడానికి ఈజీ షార్ట్ కట్ ఇది.
సో జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా. ఈ జిమెక్స్ 2020 మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది మనకు రీసెంట్గా ఈ సెప్టెంబర్ నెలలో జరిగింది. ఇది నార్త్ అరేబియన్ సీలో ఈ నావికా విన్యాసాలు అనేవి కొనసాగడం జరిగింది. సో జిమెక్స్ సిరీస్ ఎక్సర్సైజ్ commenced in January 2012 with a special focus on maritime security cooperation. ఈ నావికా సెక్యూరిటీ పరంగా ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య సహకారం కోసము 2012వ సంవత్సరం నుంచి ఈ జిమెక్స్ 2020 నావికా విన్యాసాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయని మనం ఇక్కడ గమనించాలి. సో లాస్ట్ టైం 2018వ సంవత్సరంలో మనకు ఈ జిమెక్స్ 2020 అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం తీర ప్రాంతంలో జిమెక్స్ 2020 2018లో జరగడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద ప్రపోజ్డ్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్ విల్ బి లొకేటెడ్ ఇన్ అని మనకి ఇక్కడ 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. భోపాల్, గ్వాలియర్, మీరట్ అండ్ మొహాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది సెంటర్ ఫర్ డిసేబుల్డ్ స్పోర్ట్స్. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చనే. ఇక్కడ సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ ఏదైతే ఉందో దాన్ని ఇటీవల స్థాపించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఇటీవల దీనికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం అనేది జరిగింది. సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్ ఇది ఎక్కడ ఉందంటే గ్వాలియర్లో ఉంది. ఇది మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. గ్వాలియర్లో ఉంటుంది. సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించడానికి ఏర్పాటు చేయబడ్డది. ఇది ముఖ్యంగా అంగవైకల్యం కలిగిన వారి కోసము ఈ క్రీడా రంగానికి సంబంధించి వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ని ఇక్కడ గ్వాలియర్లో ఇటీవల దీనికి ఒక ఫౌండేషన్ స్టోన్ను వేయడం అనేది జరిగింది. ఇక్కడ రాష్ట్రం గనక చూసుకుంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో మధ్యప్రదేశ్ ఆప్షన్స్ కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్టేట్ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ట్రైన్ విల్ రన్ బిట్వీన్. భారతదేశం యొక్క మొట్టమొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సో ఏ స్టేషన్ల మధ్య ఉంది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఢిల్లీ టు మీరట్, ముంబై టు అహ్మదాబాద్, ఢిల్లీ టు చండీగఢ్, చెన్నై టు బెంగళూరు. ఇది మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. ఇది మనకు ఢిల్లీ టు మీరట్ల మధ్య ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రైన్ నడిపించనున్నారు. ఢిల్లీ టు మీరట్ ఇది గుర్తుంచుకోండి. దీని యొక్క స్పీడ్ అనేది దాదాపుగా 180 km/h ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మగావా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇటీవల మనకు వార్తల్లో ఎక్కువగా కనిపించిన మగావా అనేది దేనికి సంబంధించింది? మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్రికన్ గెయింట్ పోచ్డ్ ర్యాట్, సెకండ్ ఆప్షన్ క్రిప్టో కరెన్సీ, థర్డ్ ఆప్షన్ ఏ మినీ శాటిలైట్ లాంచ్డ్ బై ద చైనా, డి నన్ ఆఫ్ ద ఎబో. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి అండ్ ఆఫ్రికన్ గెయింట్ పోచ్డ్ ర్యాట్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానము. ఇది ఒక ర్యాట్ అంటే ఎలుక. సో ఏ ర్యాట్ కాల్డ్ మగావా వాజ్ అవార్డెడ్ ద PDSA గోల్డ్ మెడల్ ఫర్ హిస్ లైఫ్ సేవింగ్ వర్క్ ఇన్ కాంబోడియా. సో కాంబోడియాలో ఒక జీవితాన్ని కాపాడడంలో భాగంగా ఇది పేరును సాధించడం అనేది జరిగింది. మగావా అనే ర్యాట్ ఇది. అండ్ ఆఫ్రికన్ గెయింట్ పోచ్డ్ ర్యాట్ ఇది గుర్తుంచుకోండి. మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మగావా అనే పేరుని గుర్తుంచుకోండి. ఇవి మనకు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఇక ఈరోజు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే కేరళ పుట్స్ న్యూ లిబెల్ లా ఆన్ హోల్డ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేరళ ప్రభుత్వము ఇటీవల ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం తీసుకువచ్చిన తర్వాత అనేక రకమైన వివాదాస్పదమైన అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఆ చట్టాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఆ చట్టం ఏమిటి అంటే
పోలీస్ యాక్ట్, కేరళ పోలీస్ యాక్ట్ అనే చట్టము. ఈ కేరళ పోలీసు చట్ట సవరణపై కేరళ ప్రభుత్వం ఏదైతే ఉందో కేరళ ప్రభుత్వము తన యొక్క నిర్ణయాన్ని ప్రస్తుతం వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. సో వివాదాస్పదంగా మారిన ఈ కేరళ పోలీసు చట్ట సవరణ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ అనేది ఇప్పట్లో కొనసాగించే అవకాశం లేదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అనేది జరిగింది. సో ఈ కొత్త చట్టానికి సంబంధించి ఈ చట్టంలో మార్పులు చేస్తూ ఇటీవల తీసుకువచ్చిన అత్యవసర ఆదేశాన్ని ఇప్పుడే అమలు చేయబోమని కూడా ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా ఇక్కడ ప్రకటించడం అనేది మనం గమనించాల్సిన అంశము. వివిధ వర్గాల నుంచి గత కొంతకాలం నుంచి ఈ చట్టంలోని సవరణలు చేసినప్పటి నుంచి అనేక రకమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఫైనల్గా ఈ డెసిషన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కేరళ పోలీస్ చట్టంలో ఇటీవల తీసుకొచ్చిన మార్పులను గనక ఒకసారి మనం పరిశీలిస్తే, ఆ సవరణ గనక ఒకసారి మనం గమనిస్తే, ఏ వ్యక్తి అయినా కానీ మరొకరిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు లేదా కించపరిచేలా పోస్టులు చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇది ఈ సవరణ ప్రకారం తీసుకొచ్చిన అంశం ఇది. అదేవిధంగా ఏవైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడము లేదా సమాచారాన్ని పోస్ట్ చేస్తే అది చట్ట వ్యతిరేకమవుతుందని సవరణ తీసుకురావడం జరిగింది. నేర తీవ్రతను బట్టి 10,000 జరిమానా లేదా 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశం ఉంటుందని కేరళ ప్రభుత్వం ఇటీవల ఈ పోలీస్ చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీనిపై అనేక రకమైన వివాదాస్పదమైన అభ్యంతరాలు తీసుకురావడం అనేది జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కేరళ పోలీస్ యాక్ట్ 2011లో ఈ సవరణలు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఇది ఆల్రెడీ మీకు గతంలో ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. తెలుగులో 2-3 డేస్ బ్యాక్ ఈ టాపిక్ గురించి చెప్పాను. భూటాన్ బార్డర్ విలేజ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ మ్యాప్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు ఈ పంగ్డా అనే విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ నేమ్ గుర్తుంచుకోమని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. జస్ట్ 2 డేస్ బ్యాక్ ఇది మనకు తెలుగులో రావడం జరిగింది. ప్రస్తుతం ఇది హిందూ న్యూస్ పేపర్లో ప్రస్తుతం కవర్ అయింది. ఇక్కడ ఈ భూటాన్ ఈ సరిహద్దు ప్రాంతం భూటాన్ మరియు ఈ చైనా సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం ఒక వివాదాస్పదమైన అంశం కొనసాగుతుంది. గతంలో మనకు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ పంగ్డా అనే ఒక విలేజ్, ఈ విలేజ్ అనేది చైనా కొత్తగా నిర్మిస్తుంది అని, ఇది భూటాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది అని, అదేవిధంగా గతంలో భారత్ మరియు చైనాకు డోక్లాం సరిహద్దు వివాదం అనేది కొనసాగిన ప్రాంతానికి దాదాపుగా 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని, సో సెక్యూరిటీ పరంగా ఈ 3 దేశాల మధ్య ప్రస్తుతం ఈ చర్చ అనేది కొనసాగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. పంగ్డా అనే విలేజ్ ఇది చైనా నిర్మిస్తుంది అని, ఇది మనకు ఈ భూటాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది అని భూటాన్ వాదిస్తుంది. సో భారతదేశం కూడా దీని మీద కొంత వ్యతిరేకతను ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇటువంటి విలేజెస్ని నిర్మిస్తూ చైనా తన యొక్క సైనిక స్థావరాన్ని అక్కడ మోహరించే అవకాశం ఉంటుందని. ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ ఇండియా, భూటాన్, చైనా ఏదైతే ఉందో ఈ 3 దేశాల యొక్క ట్రై జంక్షన్ ప్లేస్గా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అదే మనకు డోక్లాం ప్లేట్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. డోక్లాం ప్లేట్ గతంలో సివిల్స్లో కూడా దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇండియా, భూటాన్, చైనా ట్రై జంక్షన్ ఆన్ ద డోక్లాం ప్లేట్, ద సైట్ ఆఫ్ 70 టుడే స్టాండ్ ఆఫ్ ఇన్ 2017. 2017లో మనకు ఈ డోక్లాం సరిహద్దు వివాదం అనేది జరిగింది చైనా మరియు భారతదేశాల మధ్య. సో 2017 తర్వాత ప్రస్తుతం మళ్ళీ చైనా తన యొక్క స్థావరాలను మోహరిస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ పాంగ్డా అనే విలేజ్ను కొత్తగా
నిర్మించడం జరిగిందని భూటాన్ మరియు ఇండియా దేశాలు ఇక్కడ కొంత వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే 2014 అండ్ 29 పీరియడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రకటించడం జరిగింది. 2014 మరియు 2029 మధ్య చాలా కీలకమైన సమయం అని. ఈ సమయంలో గనక మనం గమనిస్తే 16th మరియు 18th లోక్సభ అనేది మనకున్నాయి. 16, 17, 18th లోక్సభలు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యంగ్ డెమోక్రసీ లైక్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటువంటి కీలకమైన వ్యాఖ్యను చేయడం అనేది జరిగింది. 2014 నుంచి 2029వ సంవత్సరం మధ్య యువతకు చాలా హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉందని, యువతకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కలుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు 2014 నుంచి 2029 వరకు అంటే దాదాపుగా 15 సంవత్సరాల కాలము దేశ అభివృద్ధిలో ఈ 6 ఏళ్ల కాలం 2014 నుంచి 2020 ప్రస్తుతం మనం 2020లో ఉన్నాం. ఈ 6 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి సాధించిందని, సో మిగిలిన 9 సంవత్సరాల్లో మరింతగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం అనేక రకమైన కార్యక్రమాలను చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు సభ్యుల కోసము ఢిల్లీలో ఇక్కడ బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం యొక్క పూర్తి సారాంశం ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సమస్యలు లేకుండా డేటా రవాణా అని. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుంటాము. సాధారణంగా ఇంటర్నెట్ ద్వారా మనకు ఈ ధ్వని మరియు టెక్స్ట్ చిత్రాలు, దీన్నే మనము వీడియో ఇమేజ్గా మనం చెప్పుకోవచ్చును, వీడియో కంటెంట్గా చెప్పుకోవచ్చును. ఇటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇటువంటి సమాచారాన్ని పంపించడానికి సాధారణంగా మనము ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ గురించి ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారానే కాకుండా వైర్లెస్ విధానం ద్వారా కూడా ఈ సమాచార రవాణా అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా మనకు ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగించుకునే డేటా ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా వైర్లెస్ విధానం ద్వారానే మనము ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా కొన్ని రకాల కాంతి కిరణాలు మరియు లేజర్ కిరణాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈ వైర్లెస్ పద్ధతిలో సమాచారాన్ని చేరవేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనము వోర్టెక్స్ బీమ్ విధానం అని వ్యవహరించడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రతికూల పరిస్థితులు, అంటే వర్షపాతం ఎక్కువగా సంభవించిన సమయంలో కానీ, తీవ్రమైన గాలులు సంభవించిన సమయంలో కానీ ఈ సమాచారాన్ని పంపించడంలో కొంత అవరోధం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. సో దీనిని అధిగమించడానికి ఇక్కడ గుహవటి ఐఐటి పరిశోధన కొంత విజయం సాధించిందని మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ ఈ కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇక్కడ లంబకోణంలో పంపించడం ద్వారా ఈ సమాచార పంపిణీ ఏదైతే ఉందో ఈ సమాచార సరఫరా యొక్క కెపాసిటీ ఏమాత్రం తగ్గకుండా చూడవచ్చని ఇక్కడ గుహవటి ఐఐటి పరిశోధనలో తేలింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కాంతి కిరణాలను లంబకోణం అంటే 90 degrees యాంగిల్లో పంపించడం ద్వారా ఈ డేటా రవాణా ఏదైతే ఉందో, డేటా సరఫరా ఏదైతే ఉందో దీని యొక్క కెపాసిటీ అనేది ఏమాత్రం తగ్గకుండా చూడవచ్చని ఇక్కడ నిరూపణ జరిగింది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుహవటి ఐఐటి పరిశోధన కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికోసం వీరు ఈ పరిశోధనలో ఆర్థోగోనల్ స్పేషియల్ మోడ్స్ను ఉపయోగించడం అనేది జరిగింది. దీన్నే మనము జెర్నెక్ మోడ్స్ అని కూడా అంటారు. ఈ టెర్మినాలజీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆర్థోగోనల్ స్పేషియల్ మోడ్స్ మరియు జెర్నెక్ మోడ్స్ అని అంటారు వీటిని. ఇక్కడ ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ సమాచార పంపిణీ ఏదైతే ఉందో ఈ సమాచార పంపిణీ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎటువంటి సిగ్నల్ అనేది కోల్పోకుండా, సిగ్నల్ యొక్క సామర్థ్యం అనేది యూనిక్ అంటే ఒకే విధంగా ఉండే విధంగా, అదేవిధంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ ఎటువంటి అవాంతరాలు
వచ్చినా కానీ దానిని అధిగమించి ఈ సమాచార రవాణా అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వీరి పరిశోధనలో తేల్చడం అనేది జరిగింది. భవిష్యత్తులో కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ పరిశోధన అనేది కొనసాగిందని మనం చెప్పుకోవచ్చును. ఇది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే, విద్యుత్ లేని చోట డిజిటల్ జనరేటర్స్ అని మనకి ఇక్కడ ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. నీతి ఆయోగ్కి సంబంధించి ఒక సర్వే రిపోర్ట్ ఇది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విద్యుత్ సౌకర్యానికి సంబంధించి నీతి ఆయోగ్ ఈ సర్వేని విడుదల చేయడం అనేది జరిగింది. వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అత్యధికంగా చాలామంది ఈ డీజిల్ జనరేటర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని నీతి ఆయోగ్ సర్వే వెల్లడించింది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ విద్యుత్ సౌకర్యం లేదో అటువంటి ప్రాంతాల్లో డీజిల్ జనరేటర్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని నీతి ఆయోగ్ సర్వే వెల్లడించడం జరిగింది. సో నీతి ఆయోగ్ ఇక్కడ ఒక సర్వే చేయడం అనేది జరిగింది. సాధారణంగా ఈ విద్యుత్ సౌకర్యం ఎక్కడైతే లేదో ఆయా ప్రాంతాలలో సాధారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వేటిని ఉపయోగిస్తున్నారు అనే అంశంపై నీతి ఆయోగ్ ఈ సర్వేను కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా ఈ సర్వే ప్రకారము 32% మంది ఈ డీజిల్ జనరేటర్లపై ఆధారపడుతున్నట్లు ఈ సర్వే ఇక్కడ తెలపడం అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 32% అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. వీరు ఎక్కువగా దేనిపై ఆధారపడుతున్నారంటే డీజిల్ జనరేటర్లపై ఆధారపడుతున్నారు. ఇక మిగతా డీజిల్ జనరేటర్స్ కాకుండా మిగతా ఇంధన వనరులు కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ప్రత్యామ్నాయ మార్గాలపై 20%, కిరోసిన్పై 16%, సోలార్ ప్యానెల్స్పై 10%, స్థానిక మినీ గ్రిడ్స్ పైన 6% ఆధారపడుతుండగా 19% దేనిపై ఆధారపడుతున్నారో ఈ సర్వే చెప్పలేకపోయింది. ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ కూడా గుర్తుంచుకోండి. డీజిల్ జనరేటర్స్, కిరోసిన్, సోలార్ ప్యానెల్స్, లోకల్ మినీ గ్రిడ్స్, ఇతర మార్గాలు, ఇక తెలియని అంశాల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎక్కువగా దేనిపై ఆధారపడుతున్నారంటే డీజిల్ జనరేటర్స్పై ఎక్కువగా ఆధారపడుతున్నారని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కొన్ని ప్రాంతాల్లో ఈ కిరోసిన్ ఏదైతే ఉందో కిరోసిన్ మీద సబ్సిడీ ఉండడం వల్ల దాని మీద కూడా ఆధారపడుతున్నారు. ఎందుకంటే వారికి ఈ విద్యుత్ సౌకర్యం లేని సమయంలో వారికి చౌకగా ఉన్న దానిపై ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా కిరోసిన్కి సబ్సిడీ ఉంటుంది కాబట్టి తక్కువ ధరకు వారికి అవైలబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కిరోసిన్ కూడా ఉపయోగిస్తున్నారని మనకు ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా డీజిల్ ఏదైతే ఉందో డీజిల్ కూడా కొంత మేరకు లభిస్తుండడం వల్ల ఎక్కువగా వ్యవసాయ రంగంలో దీనిని ఉపయోగిస్తున్నారు. సో గృహ రంగాల్లో కాకుండా ఈ వ్యవసాయ రంగంలో డీజిల్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ విద్యుత్ సౌకర్యం ఎక్కడెక్కడైతే లేదో అటువంటి ప్రాంతాల్లో మరింతగా విద్యుత్కు సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుందని నీతి ఆయోగ్ ఈ సర్వేలో సూచించడం జరిగింది. ఎక్కువగా కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కొండ ప్రాంతాలలో అత్యధికంగా విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నట్లు ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. సో కొండ ప్రాంతాలు అంటే మనకి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ ఇండియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అనేది చాలా తక్కువగా ఉందని ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. ఇది సర్వేకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి కరెంటుకు సైబర్ షాక్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశమే ఇది. సో విద్యుత్ సరఫరాకి సంబంధించి ఇక్కడ ఈ సైబర్ అటాక్ ఏదైతే ఉందో సైబర్ అటాక్ అనేది ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలను జారీ చేయడం అనేది జరిగింది. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ఈ విద్యుత్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, పిడి భాగాలకు సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్ మాల్వేర్స్, వీటినే మనం వైరస్ అని పిలవడం జరుగుతుంది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. టెక్నికల్గా చెప్పుకోవాలంటే మాల్వేర్ అని పిలుస్తాం. మాల్వేర్ లేక ట్రోజన్స్ అని వీటిని పిలవడం జరుగుతుంది. ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో ఈ వైరస్లని
హ్యాకర్స్ ఈ విద్యుత్ పరికరాల ద్వారా వాటిలోకి చొప్పించి కొన్ని సమస్యలను సృష్టించాలని ఇక్కడ ప్రయత్నాలు చేయడం జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గమనించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలను జారీ చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ క్రైమ్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇక్కడ కొన్ని సూచనలు కూడా చేయడం అనేది జరిగింది. విద్యుత్ సరఫరాకి సంబంధించి ఎక్కువగా ఈ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరికరాలకు సంబంధించి వాటిని తీసుకునే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటి ద్వారా ఏవైనా సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ తర్వాతనే వాటిని మన ఇండియన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో డిస్కమ్స్ వాటిని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా సర్టిఫైడ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సర్టిఫైడ్ ల్యాబ్స్లో మాత్రమే ఈ పరీక్షలను నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి వస్తున్న ఈ పరికరాలను జాగ్రత్తగా గమనించి తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఈ చైనా మరియు పాకిస్తాన్ నుంచి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కనుక తీసుకుంటే వాటిని ప్రత్యేక అనుమతితో దిగుమతి చేసుకొని వాటిని సర్టిఫైడ్ ల్యాబులను పరీక్షించిన తర్వాతనే వాటిని ఉపయోగించుకోవాలి. మనకు ఎక్కువగా ఈ విద్యుత్ పరికరాలను కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే చైనా నుంచే భారత్కు ఎక్కువగా ఈ విద్యుత్కు సంబంధించిన పరికరాలు మరియు విడి భాగాలు చాలా ఎక్కువగా మనకు దిగుమతి అవుతున్నాయి. చైనా ప్రథమ స్థానంలో ఉంది వీటిని మన దేశానికి దిగుమతి చేయడంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే సముద్ర ప్రాంతాల సర్వేకు రోబోట్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఐటి మద్రాస్ సిద్ధం చేయడం జరిగింది. దీన్ని రూపొందించింది. దాదాపుగా ఈ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ సముద్ర ప్రాంతానికి సంబంధించి వేలాది కిలోమీటర్ల పొడవైన ఈ తీర ప్రాంతాన్ని ఈజీగా సర్వే చేసేందుకు ఒక సరికొత్త రోబో బోట్ని ఐఐటి మద్రాస్కి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించడం అనేది జరిగింది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మన దేశ సముద్ర సంబంధ రంగానికి సంబంధించి సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వావలంబన సాధించే దిశగా రూపొందించిన ఈ రోబో బోట్ అనేది పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. కేవలం సముద్ర ప్రాంతాలే కాకుండా నదీ జలాల్లోనూ ఈ రోబోట్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఈ తీర ప్రాంతం మీద సర్వే చేయడము మరియు తీర ప్రాంతాల మధ్య సెక్యూరిటీ పరంగా కూడా దీన్ని ఉపయోగించే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ నూతన రోబో ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ ఇక్కడ చెన్నై సమీపంలోని కామరాజన్ నౌకాశ్రయంలో పరీక్షించడం జరిగింది. ఆ తర్వాత కోల్కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంలో మళ్ళీ కొన్ని పరీక్షలు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ పరీక్షలు అనేవి కొనసాగుతాయి. సో నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ వాటర్వేస్ అండ్ కోస్ట్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. లోతు తక్కువగా ఉన్న సముద్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇది ఖచ్చితమైన కొలతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నివేదిక ఇక్కడ చెప్పడం జరిగింది. కంటెంట్ ప్రొడక్షన్ దాదాపుగా 57% 2025వ సంవత్సరం నాటికి ఈ సర్వే ఇది. సో కొత్తగా విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు అదేవిధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత వేగంగా అయితే అంత వేగంగా గ్రాస్ప్ చేసుకోగలిగిన నేర్పు ఖచ్చితంగా అభ్యర్థులకు ఉండాలి. మరియు ఇన్నోవేటివ్ థింకింగ్, నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా నియంత్రించుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా పర్యవేక్షించుకోవాలనే అంశాలపై ఖచ్చితంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే రాను రాను ఈ డిజిటలైజేషన్ అనేది క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నూతన టెక్నాలజీస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం
అందించిన నివేదికకు సంబంధించిన సమాచారం ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన స్కీమ్‌ని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. బాలలు మరియు మహిళల యొక్క రక్షణకు సంబంధించి వారి యొక్క ప్రయాణ భద్రతకు సంబంధించి ఇక్కడ అభయం అనే ఒక యాప్‌ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి నిన్న కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ దీన్ని రవాణా వ్యవస్థలో ఈ క్యాబ్స్ మరియు ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆటోస్‌లో ఈ డిజిటల్ డివైస్‌ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతిక ద్వారా ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో డివైజెస్‌ని ఈ ఆటోస్ మరియు క్యాబ్స్‌లో అమర్చున్నారు. సో దీని ద్వారా జీపీఎస్ ఏదైతే ఉందో ఈ జీపీఎస్ ద్వారా ఈ ఆటోలు మరియు క్యాబ్ల యొక్క ట్రాకింగ్ ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటువంటి ఒక నూతన రకమైన యాప్‌ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యాప్ పేరు వచ్చేసి అభయం యాప్. ఇది మహిళలు మరియు బాలలకు సంబంధించి వారి యొక్క ప్రయాణ భద్రతకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మహిళల రక్షణకు సంబంధించి తీసుకున్న వివిధ కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలోనే ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు 2019 అనే చట్టాన్ని కూడా తీసుకురావడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కోసం దాదాపుగా 18 దిశ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 18 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించడం జరిగింది. గ్రామ సచివాలయాలకు సంబంధించి మహిళా పోలీసులు, గ్రామ స్థాయిలో మహిళా పోలీస్ మిత్రులు దిశ యాప్ను యాక్టివేట్ చేసిన 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చే విధంగా సహాయం అందించే ఏర్పాటు, ఇవన్నీ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా మనం చెప్పుకోవచ్చును. అందులో భాగంగానే ప్రస్తుతం నెక్స్ట్ ఈ అభయ అనే యాప్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ అభయ అనే ప్రాజెక్టును మొట్టమొదటగా విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్గా దాదాపుగా ఒక 1000 ఆటోల్లో ఈ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి ఈ అభయ అనే అప్లికేషన్ను అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ కంటే విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ ఆటోస్ మరియు క్యాబ్స్లో ఏర్పాటు చేసిన ఈ డివైజెస్ ఏదైతే ఉందో ఈ డివైజెస్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిన నేపథ్యంలో ఈ డివైజెస్లో రెడ్ బటన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ రెడ్ బటన్ గనక నొక్కితే ఆటోమేటిక్గా ఆ ఆటో లేదా క్యాబ్ ఏదైతే ఉందో ఆ క్యాబ్కి సంబంధించి ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇది దాని యొక్క ప్రత్యేకత. వెంటనే సిగ్నల్ అనేది ఇక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం వచ్చేసి గతంలో దిశ అనే యాప్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే దిశ యాప్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ అభయ అనే యాప్ అనేది రవాణా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది అభయ యాప్ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. దిశ యాప్ పోలీస్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సూర్యలంక తీరంలో మిసైల్ ఫైరింగ్ అని ఇక్కడ మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల సమీపంలోని సూర్యలంక అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ సూర్యలంక తీర ప్రాంతంలో మిసైల్ ఫైరింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. ఇది ఇక్కడ ఈ మిసైల్ ఫైరింగ్ జరపడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పాటు దట్టమైన అడవులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ మిసైల్ ఫైరింగ్ని ఈ సూర్యలంక అనే తీర ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సూర్యలంక తీర ప్రాంతం ఏదైతే ఉందో సూర్యలంక తీర ప్రాంతము ఎయిర్ ఫోర్స్కి చాలా అనుకూలమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చును. ఇది ఎవరి పరిధిలో ఉంటుందంటే త్రివేంద్రం కమాండ్ పరిధిలో ఈ సూర్యలంక అనే ప్రాంతం ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎవరి పరిధిలో ఉంటుందని మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. త్రివేంద్రం కమాండ్ పరిధిలో ఉంటుంది.
ఇక దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కమాండ్స్ గురించి గనక చూసుకుంటే మొత్తం 7 కమాండ్లు ఉన్నాయి మన భారతదేశంలో. వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఇది ఢిల్లీలో ఉంటుంది. సౌత్ ఎయిర్ కమాండ్ త్రివేంద్రం, సౌత్ వెస్ట్ ఎయిర్ కమాండ్ గుజరాత్, మెయింటెనెన్స్ కమాండ్ నాగపూర్, సెంట్రల్ కమాండ్ అలహాబాద్, ట్రైనింగ్ కమాండ్ బెంగళూరు, అండమాన్ నికోబార్ కమాండ్ పోర్ట్ బ్లేర్లో ఉంటుంది. ఇవి దేశంలో ఉన్న ప్రధానమైన 7 కమాండ్లు ఇవి. ఒక్కొక్క కమాండ్ పరిధిలో దాదాపుగా పదుల సంఖ్యలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. సో త్రివేంద్రంలో ఉన్న ఈ సౌత్ ఎయిర్ కమాండ్ అనేది ఉంటుంది. దీన్ని మన సదరన్ కమాండ్ అంటాము. ఈ కమాండ్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన దాదాపుగా 15 ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇవన్నీ సౌతర్న్ కమాండ్లో ఉంటాయి. సౌత్ ఎయిర్ కమాండ్ త్రివేంద్రంలో ఉంటుంది. ఇది సౌత్ ఎయిర్ కమాండ్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ మొదలు మార్కెటింగ్ వరకు అని వైఎస్ఆర్ AP1 అనే పథకానికి సంబంధించి ఇది పరిశ్రమ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరొక రకమైన చర్యగా మనం చెప్పుకోవచ్చును. వైఎస్ఆర్ AP1 అనేది AP1 కింద అందించే వివిధ రకమైన కీలక సేవలు కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెసిలిటేషన్ సెల్ ఉంటుంది. ఇందులో రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటారో వారికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మార్కెట్ రీసెర్చ్ సెల్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలకు అనుగుణంగా ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్లను మార్కెట్ రీసెర్చ్ సెల్ అందిస్తుంది. మార్కెట్ అండ్ బ్రాండింగ్ సెల్ ఈ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను లోకల్గా మరియు ఇంటర్నేషనల్గా విక్రయించుకోవడానికి ఒక ప్రత్యేకమైన బ్రాండింగ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ సపోర్ట్ సెల్ ఈ పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలుదారులతో అనుసంధానం చేయడానికి ఈ సెల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కీమ్ సపోర్ట్ సెల్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు సంబంధించి ప్రయోజనాలను పొందేందుకు ఈ స్కీమ్ సపోర్ట్ సెల్ పనిచేస్తుంది. నెక్స్ట్ MSME రీవిటలైజేషన్ స్కీమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు మూతపడిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలను వాటి కొంచెం ఆర్థిక సహాయం కల్పించి తిరిగి తెరిపించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. దీనికోసము సీడ్ క్యాపిటల్ ఫండ్ను సమకూర్చడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ ఎనేబుల్మెంట్ సెల్ పరిశ్రమలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ పరిశ్రమకు సంబంధించి అనుమతుల పరంగా లేకపోతే వేరే ఏదైనా సమస్యలు గనక సంభవిస్తే వాటిని పరిష్కరించే సెల్ ఇది. నెక్స్ట్ ఇన్వెస్టర్ రీచ్ అవుట్ సెల్ రాష్ట్రంలో వివిధ పరిశ్రమల నుంచి పెట్టుబడులను ఆకర్షించుకోవడం కోసము అదేవిధంగా ప్రాంతాలు మరియు ప్రాధాన్యత రంగాల వారీగా అంటే వివిధ రంగాల వారీగా వారికి సంబంధించి డెస్క్లను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్ మేనేజ్మెంట్ సెల్ పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లు ఏవైతే ఉంటాయో ఆ యూనిట్లు ఒకసారి స్థాపించిన తర్వాత వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని ఒకసారి అంచనా వేసి వాటికి కావలసిన రాయితీలు ఏవైతే ఉంటాయో ఆ రాయితీలను సకాలంలో అందేలా చూస్తుంది ఇది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సెల్ ఈ స్పెషల్ కేటగిరీ సెల్ అనేది SC, ST, BC మహిళా మరియు మైనార్టీ పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 2020 మరియు 2023 నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా వైఎస్ఆర్ AP1 అనే విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక పటిష్టవంతమైన ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి శిక్షణ నైపుణ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా ఇప్పటికే 11 జిల్లాల్లో ఈ శిక్షణకు సంబంధించిన తరగతులు నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ చదివి కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి.
ఇక సెకండ్ క్వశ్చన్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ కౌన్సిల్? నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారు? థర్డ్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్ టూరిజం డే 2020 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వరల్డ్ టూరిజం డే 2020కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ వాటిని గుర్తించండి. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు క్వశ్చన్స్. ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారము మనకు ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కోచింగ్ మనకు కంప్లీట్గా ఢిల్లీ ఫ్యాకల్టీతో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూపీఎస్సీ స్టాండర్డ్కు అనుగుణంగానే ఈ కోచింగ్ను ప్రొవైడ్ చేస్తున్నాము. సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ CSAT పేపర్ ఏదైతే ఉందో CSAT పేపర్కు మనకు ప్రత్యేకంగా కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి కోచింగ్ అనేది ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇది. ఇందులో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం సపరేట్గా ఉంటుంది. ఈ కోచింగ్తో పాటు మనకు టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇందులో మనకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. ఈ 25 టెస్టుల్లో సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. దాంతోపాటు మనకు మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు డిస్కషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి సంబంధించి మీకు కంప్లీట్ సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. దాంతోపాటు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు ఈ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ రావడానికి ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. కేవలం కరెంట్ అఫైర్స్ కాకుండా మిగతా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న ఓవరాల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.